శ్రీతేజ ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఈ శ్రీతేజ అంటే ఎవరో చాలామంది దాదాపుగా మర్చిపోవచ్చు. ఈ శ్రీతేజ ఎవరు? సరిగ్గా 4 నెలల 25 రోజుల క్రితం అదేదో దొంగలు కొని పెట్టే సినిమా వచ్చాగా, పుష్ప 2. ఆ సినిమా ప్రీ షో చూస్తేందుకు పోయి తల్లి కొడుకులు ఆగమయ్యారు. ఆగమయ్యారంటే తల్లి చచ్చిపోయింది, కొడుకు ఆగమయ్యాడు. ఆగమైనట్టు తప్పిపోయింది అనుకున్నారు, పాడైపోయింది. కానీ ఆ తొక్కిసలాటలా పిల్లగానికి ఏమో ఇబ్బంది అయింది, తల్లి ఏమో అక్కడికక్కడ చచ్చిపోయింది. చచ్చిపోయిన కారణంగా ఇక ఆయన బన్నీ ఇక నేను అలా నాదుకుంటా చేస్తా చెప్తాను నానా కథలో పడ్డా పర్లేదా. ఇవ్వాలనంట ఆ పిల్లగాడు వాళ్ళ ఇంట్లో కూడా గుర్తుపట్టే కాలం లేదంట. ఇంకా కోలుకోలే ఆయన. వాళ్ళ నాయన చెప్తుండు 10% వరకు అయితే కోలుకుండు, అంతకు మించి అయితే కోలుకోలేదు. జర రేవంత్ రెడ్డి గారు, ఓ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జర ఎట్లా చేసి మా పిల్లగాని మీరే ఆదుకోవాలి, జరగ ఆ పుష్ప సినిమా వాళ్ళ టీంకి జర చెప్పి ఇంకేమైనా సాయం చెప్పిరని మీడియా ముందర చెప్పిరంట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక నైట్ ఏడపైన నైట్ పాడైపోను, కానీ ఒక్క రోజులే సగం రోజు ఏమున్నాడో పాడైపోను జైల్లో. ఓలు ఆయన బన్నీ ఆడు పోయి ఒక్కరోజు జైల్లో ఉన్నందుకు ఓ అమ్మ జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినాక ఆరాటం మామూలు ఆరాటం కాదు ఆయనది. అదేదో మొత్తం పాకిస్తాన్కి పోయి ఉగ్రవాదులు మొత్తం ఒంటి చేతితోటి 10 మంది చంపొచ్చిన పరామర్శించినట్టే. లేకపోతే మొత్తం సాగు దగ్గర పోయి మొత్తం ఎమినంతో కొట్లాడి మళ్ళీ వెనకకు వచ్చి ఏమా ఎట్టెట్టున్నామని అడిగినట్టే. ఒక్కొక్క సెలబ్రిటీకి అయితే సిగ్గి శరం లజ్జ తప్పి ఓ అల్లుకొని ఏడుపులు తూడుపులు ఆయన గురించి. ఓలు ఆ దొంగల కొని పెట్టే సినిమా యాక్టర్ గురించి. ఆ సినిమా వల్ల ఎవరికన్నా రూపాయి మెసేజ్ లేకుండొచ్చు, కానీ చక్కదనాల కుటుంబంలో మాత్రం సిసిలు అయిపోయింది ఆ సినిమా. అదే పుష్ప 2. ఇకనన్నా ఆ పొరగాడంట కనీసం గుర్తుపట్టే కాలం లేదంట. బన్నీ ఒక్క సినిమా తీస్తే 300 నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకుంటావంట. ఇంకా పొరగానికి ఇంకా మెరుగైన వైద్యం కోసం ఏదైనా పక్క దేశం పంపించి ఉపాయం చేయి. పాపం ఏం తలగదరా నాయన, నీకు పుణ్యమే. ఎందుకంటే నీ సినిమా పుణ్యమా అంట. పోరగాడు తల్లిని కోల్పోయిండు. ఇప్పటిదాకా ఆయన జీవితం బాల్యం మొత్తం సగం సంకనాకినట్టే. ఇక ఆయన మళ్ళీ లేచేది ఎప్పుడు, పొరగాళ్ళు ఏమడి ఆడుకునేది ఎప్పుడు, మందిని గుర్తుపట్టేది ఎప్పుడు. 4 నెలల 25 రోజులు అయింది దగ్గర. ఇంటోళ్ళు పోతే కూడా గుర్తుపడతలేడంట. 25 లక్షలు ఇస్తా అని ఏదో ఎదుర పడితే 25 లక్షలు పక్కకు పెట్టి నువ్వు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి బెయిల్ తీసుకొని బయటకు వస్తేవి. మరి ఇయ్యే కోట్ల రూపాయలు ఆయలనే ఇస్తాయంటే కిందలు వెళ్ళి కాకపోవు కదా. సచ్చినామా అయితే ఎట్టాగు రాదు. నువ్వు ఏదలవాడి ఆ సినిమాకు నేను కాక తీసిన ఇంత మునగాని సినిమా అన్నట్టు సినిమా తీసి ఆయన మొత్తం అలచలు చేసుకుంటా ఎవరిని చెప్పకుండా వచ్చి సినిమా చూస్తేవి. నీ సినిమా చూసిన పాపానికి నిన్ను చూస్తాందుకు వచ్చిన జనాలు చాలామంది ఆడకి ఎక్కిరిస ఏమంటారు మన బిక్కిరి అయ్యి ఆగం అయ్యి ఉత్త పుణ్యానికి తల్లిని చంపారు, తొక్కి చంపారు. పిల్లగాడేమో గాయాల పాలైపోయి దాకాన పడ్డాడు. బ్రెయిన్ ఖరాబ్ అయిందంటారా నాయన పొరగానికి. ఇలా చూపించి ఉపాయం చేయి, ఏమవుతుంది చెప్పు. నిజంగా కూడా ప్రజలారా, ఈ పుష్ప సినిమా యాక్టరు అనుకుంటే ఈ పొరగానికి వైద్యం ఏమంటారు ఆరోగ్యం తక్కువ కదా చెప్పురి. వీళ్ళకు చిన్నపాటిది ఏదన్నా రోగం వస్తే పక్క దేశాల దాకా పోయేస్తారు. మరి నీ లెక్క అంది పొరగాంది పానం కాదా? మీ పుణ్యం అంట కదా. ఇప్పుడు ఎన్నో అయ్యింది, నీ మీద బదనం అయితే ఓడి చేస్తలేడు కదా. ఉత్త పుణ్యానికి నీ చక్కదానాన్ని సినిమా నాశనం అయిపోను. నీ సినిమా చూస్తేందుకు వచ్చిన పాపానికి పోరగాని జీవితం సగం సంగనాకపోయా, తల్లి చచ్చిపోయా, తండ్రి మొత్తం ఆగమైపోయా, ఇంటిల్లాదులు మొత్తం ఆగం జగన్నాథం. సెలబ్రిటీలు జర్రా ఈ ఇప్పుడు మందందరూ ఏమంటలేను నేను, ఏది సినిమాలు తీసి యాక్టర్లని హీరోయిన్లని ఏమంటలేను. ఆయల్లా దొంగల కొని పెట్టే సినిమా యాక్టర్ దగ్గరికి పోయి పరామర్శించి ఆయనని అల్లుకొని ఆయన గురించి ఏడిచిన వాళ్ళు తుడిచిన వాళ్ళు ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారో జర మీరంతా తల ఒక చేస్తే ఆ పిల్లగాడు బయటపడతాడు. గా పని చేసే ఉపాయం చేయరు, ఏం నష్టం లేదు. మీ కష్టం ఎవ్వని రూపాయి జోలకెళ్ళి ఏకుది, అంత జనాల సొమ్మే అది. జనాలు సినిమా చూస్తేనే మీకు ఇన్ని పాయలు వచ్చినాయి, ఇన్ని కార్లు బంగ్లాలు అన్ని రకాలుగా వచ్చినాయి. తల ఒక చేస్తే పిల్లగాడు బయటపడతాడంట. ఇలా పేపర్కి ఇచ్చిర్రు. ఇక చూడు మెదళ్ళు అదే కొద్ది గొప్ప కోలుకున్నట, 10% కోలుకున్నట పిల్లగాడు. ఎవరు గుర్తుపడతలేడంట. జరగా పని చేయిపోయారు అది సెలబ్రిటీలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ వాయ, మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ వాయ, రామ్ చరణ్ ఎక్కడ వాయ, దగ్గుపాటి రాన్ ఎక్కడ వాయ, శ్రీకాంత్ ఎక్కడ వాయ,
ఓ హీరోయిన్ అమ్మ అయితే అమ్మ ఈ మునగాడు పోయి అలా పడ్డాడని ఏమేడుపులు ఈడ ఉన్న నీళ్ళు ఎన్నో పడ్డాయి అమ్మాయి ఒక్క అర్ధ దినం పోయినందుకు. మరి తల్లి చచ్చిపోతే వాళ్ళు ఎంత బాధపడవచ్చు. మరి ఇప్పటికి కూడా మరి ఆ పిల్లగానికి తల్లి చచ్చిపోయిన సంగతి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు ఇంకా. ఎందుకంటే పిల్లగాడు ఆయన కింద పడ్డప్పుడే తొక్కిసరాట, కింద పడ్డాడు దాకాన కొనమో తల్లిని కొనమో, తల్లి చచ్చిపోయింది, పిల్లగాడు బతికిండు. మరి తెలుసో తెలియదు, తన తల్లి చచ్చిపోయిన సంగతి తెలుసో తెలియదో కానీ జర పొరగానికి న్యాయం చేసి ఉపాయం చేయరా. కోమరెడ్డి వెంకరెడ్డిని మళ్ళీ పోతే రేవంత్ రెడ్డిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికంటే ముఖ్యంగా అదేంది ఆ అల్లు అర్జున్ ఇంటి వాళ్ళు అంతా కలిసి ఆ మెగాస్టార్ ఫ్యామిలీలో అంతా కలిస్తే ఒక్క రోజుకు వచ్చే ఇన్కమ్ పెట్టిన ఆ పొరగానికి జీవితాంతం రాజా లెక్క బతాడు. మీరు ఎన్ని పాయలు ఇచ్చినా తక్కువ, పొరగానికి తల్లినే తీసుకురాలేరు. ఇంకా పని చేయరు, పుణ్యం ఉంటుంది. మళ్ళీ మేమే ఇస్తాం, పైసలు జనాలమే ఇస్తాం. మీరేం మళ్ళీ ఇప్పుడు పెడితే పెట్టురు కానీ మళ్ళీ ఇంకో ఆయన మొడదాకా సినిమా ఏది తీసినా కానీ చూస్తాం, పాడైపోను. మాకేం పని చెప్పు. నువ్వు ఈడికెళ్ళి ఒక గుద్దు గుత్తి 20 మంది వచ్చే సినిమా ఒకటి నచ్చలేదు చూస్తారు. ఏం చేస్తావు, పేరు పోయింది కదా కానీ ఇది చూస్తాం. కానీ జరగ పొరగా న్యాయం చేయరు నాయన. బన్నీ ఓ బన్నీ ఇక ఉంటా, తగ్గేదలే అంటావు కదా. జర ఈ విషయంలో కూడా డబ్బుల కాడ కూడా తగ్గేదలే అని ఆ పొరగాని చూపి పుణ్యం ఉంటుంది.